అందరికీ నమస్తే. మొన్న ఏ ముహూర్తాన అల్లు అర్జున్ రప్ప రప్ప అనే డైలాగ్ చెప్పిండో తెలియదు కానీ అది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఆ డైలాగు రాజకీయాలను ఊపేస్తుంది. మీకు అందరికి గుర్తే ఉండే ఉంటుంది. ఆ రోజు గద్దర్ అవార్డ్స్ స్టేజ్ మీద అల్లు అర్జున్ అవార్డు తీసుకున్న తర్వాత పక్కన సీఎం ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఈయన ఒక డైలాగ్ చెప్తాను పర్మిషన్ తీసుకొని చెప్పిండు. మీకు అందరికి తెలుసు కదా డైలాగు. సరే, ఆయన డైలాగు ఆయన చెప్పేసిండు. ఆ డైలాగు ఎవరు దాకాలో వాళ్ళు దాకింది. ఇదంతా పెద్ద చర్చ జరిగింది, అయిపోయింది. ఆడికి అయిపోతే చర్చ లేదు. కానీ ఇప్పుడు సినిమా రంగం నుంచి అది రాజకీయ రంగానికి వాకింది. ఇప్పుడు ముఖ్యంగా ప్రతిపక్షాలు, అటు వైఎస్ జగన్, ఇటు బీఆర్ఎస్ అవకాశం దొరికితే చాలు రప్పా రప్పా అనే డైలాగ్ తీసుకొచ్చి తెర మీద వాడేస్తున్నారు. ఒకసారి చూపిస్తా. జగన్ అయితే ఏకంగా ఆ డైలాగ్ మొత్తం చెప్పేసిండు. తర్వాత ఇక్కడ హరీష్ రావు పాల్గొన్న ఒక ప్రోగ్రాంలో మొత్తం ఫ్లెక్సీలు మొత్తం రపా రపానే. ఇదంతా చూద్దాం ఎక్కడెక్కడ ఏం జరిగిందో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను చూపిస్తున్నది ఇక్కడ ఇది వచ్చి మనకు పడాన్ చెరువు దగ్గర ధర్నా చేసినారు. ఏం ధర్నా అంటే ఒక 10 జిల్లాలకు, రంగారెడ్డి జిల్లాలో ఒక 10 జిల్లాలకు రైతు భరోసా ఆపేసింది గవర్నమెంట్. ఎందుకు, ఏంది రీజన్ అంటే వాళ్ళు కూరగాయల పంటలు వేస్తారంట. మొత్తం కూరగాయలు, హైదరాబాద్ చుట్టూ కూరగాయలు చాలామంది వేస్తారు. కూరగాయలు వేస్తారని చెప్పి ఇది కొత్త రూలు. రైతు బంధులో ఇది కొత్త రూల్, ఎవరు తెలియదు. గవర్నమెంట్ ఎప్పుడు పూటకు రూల్స్ అనమాట. వాళ్ళు చెప్పినప్పుడేమో ఏం చెప్పలేదు అవన్నీ, కానీ ఇప్పుడు ఇచ్చేటప్పుడు చివరకు నొప్పులు వస్తున్నాయి అన్నీ. ఇప్పుడు కొత్త రూలు, వాళ్ళు మీరందరూ పంటలు వేస్తారు, కూరగాయలు వేస్తారు కాబట్టి మీకు ఇయ్యమని చెప్పి 10 మండలాలు, మంచి చాలా మండలాలు ఉన్నాయి. బాలాపూరు, అబ్దుల్లాపూర్ మెట్టు, రాజేంద్ర నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హయత్ నగర్తో పాటు ఇంకొక కొన్ని మండలాలలో రైతులకు ప్రభుత్వ భరోసా ఆపేసింది. ఏంది రీజన్ అంటే మీరు కూరగాయలు పండిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, రైతులు కూరగాయలు పండిస్తే మేము రైతులం కాదా, మాకు ఇక్కడ సిటీకి దగ్గర, మేము పంట తొందరగా చేతికి వస్తుంది, ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది మాకు హైదరాబాద్ అమ్ముకోనికే. నీళ్ళు కొద్దిగా ఎడపడమైనా ఇక్కడ ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఈయనికే హైదరాబాద్ సరౌండింగ్ ఏం లేవు. బోర్ బాయిల మీద డిపెండ్ అయ్యి వేస్తారు పంట, లేకపోతే వానలు పడాలి. కానీ ఇది కాలం వేసేది కాదుగా. ఒక కాలంలో 2-3 పంటలు తీస్తారు, టమాటాలు, మిరపకాయలు, వంకాయలు. అది ఇది ప్రభుత్వం కొర్రి పెట్టి ఆపింది అనమాట. ఒక 10 మండలాలు అంటే చాలామంది రైతులు వెళ్తారు, లక్షల మంది రైతులు వెళ్తారు. దానిలో కూడా అంత చిన్న రైతులే. 10 ఎకరాల రైతు ఏమో కూరగాయల పంట 7 ఎకరా 2 ఎకరాల చిన్న రైతులు వేస్తారు. వాళ్ళకి ఆపేసింది. మొన్ననే రేవంతుడు ఒక కామెంట్ చేసిండు ఎక్కడనో, మీరందరూ కూరగాయలు వండియండి, మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని. దాని వెనుక ఇంత పెద్ద గుణపం ఉంటుందని ఎవరు ఊహించలే, ఇంత పెద్ద వెన్నుపోటు ఉంటుందని రైతులకు. మొత్తానికి ఆ వెన్నుపోటు తర్వాత ఈ ధర్నా జరిగింది. ఇక్కడ పెట్టిండ్రు 2028లో రప్ప 3.0 లోడింగ్. ఇది చూసిన తర్వాత అటెండ్ అయింది. దీనికి హరీష్ రావు మీటింగ్ అటెండ్ అయ్యిండు. ఆ మీటింగ్లో మాట్లాడారు. దాదాపు 2 లక్షల మంది ఉన్నారంట. హరీష్ రావు చెప్పిన లెక్క నేను మర్చిపోయినా మీకు చెప్పడం. వినండి అది కూడా. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ దిగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగేస్తాడు. అదిగిరాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్థమైందా? మొత్తం 2 లక్షల మందికి రైతు బంధు కట్ చేసిండ్రు. ఆ రైతు బంధు కట్ చేసినందుకు వీళ్ళంతా ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాలో ఇవి చాలా ఇంట్రెస్ట్గా అనిపించినాయి. రప్ప అనే ఒక సినిమా డైలాగు. ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పడంలో పెద్ద గొప్పేం లేదు. కాకపోతే ఆయన చెప్పిన సందర్భం కొద్దిగా డిఫరెంట్. గద్దర్ అవార్డ్స్ వేదిక, అది కూడా ముఖ్యమంత్రికి పుష్ప సినిమాకు మధ్యలో జరిగిన ఫైటింగు, అల్లు అర్జున్ ఇంకా అదంతా మనసులో పెట్టుకొని మాట్లాడిండు అనేది ఆ డైలాగు విన్న తర్వాత, రేవంతుడి ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది ఇది కరెక్ట్గా రేవంతుడి కోసమే మాట్లాడింది కదా ఈ డైలాగు అని అర్థమైంది. కానీ దాన్ని ఉన్నట్టుగా తీసుకొచ్చి రాజకీయాలకు పెడుతున్నారు. రప్ప అంటే ఇక అది అంతే. రప్ప అనే డైలాగ్ ఉండే పవర్ ఏందో, ఆ మాటకుండే
వ్యవహారం ఏందో మీకు అందరికీ తెలుసు. ఇట్లా హరీష్ రావు వాడేసిండు రప్పరప్పను, ఇక జగన్ వాడేసిండు. ఏం జాతరలో మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. చూడండి యా సినిమా డైలాగ్. జగన్ చాలా లాజిక్గా మాట్లాడిండ్రు. వాళ్ళు కూడా అక్కడ ఏదో పోస్టర్లా వాడిండ్రు, రప్ప 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 నరికేస్తాం తలకాయలని. జగన్ సమర్థించిండు ఆ డైలాగునని చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చిండు. చూసిండ్రా ఆయన వ్యవహారం మొత్తం నరకుడే ఉన్నది అదంతా అని జగన్కు కౌంటర్ చేసిండు. కానీ ఇప్పుడు నిజంగానే ఆ రపరప అనే డైలాగే పెద్ద చర్చ. రపరప అనేది ఎవరి మీద వాడుతున్నారు అర్థమైంది కదా. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద వాడుతున్నది, అక్కడ జగన్ వచ్చేసి చంద్రబాబు మీద వాడుతున్నాడు. ఇంకా ఇక్కడ గవర్నమెంట్ ఇంకేం స్పందించలేదు దానిపైన. కానీ ఒకవేళ స్పందించాల్సి ఉంటే అల్లు అర్జున్ మీదే స్పందించాల్సి ఉండే. అల్లు అర్జున్ రప రప నరుకుతాం తలకాయ మా మీద ఒక చిన్న గీత పడతాయి అన్నాడంటే అది గవర్నమెంట్నే టార్గెట్ చేసి అన్నాడు అల్లు అర్జున్ అనేది అందరికి అర్థమైంది ఓపెన్గా. అది దాంట్లో సీక్రెట్ ఏం లేదు, నర్మగర్భంగా ఏం లేదు, ఓపెన్గానే ఆయన డైలాగ్ పేలేసిండు. ఆయన ఓలా లేదు మామూలుగా ఏదో డైలాగ్ చెప్పాలనుకుంటే దాంట్లో చాలా డైలాగులు ఉన్నాయి పుష్పాల, కానీ కావాలనే అల్లు అర్జున్ ఆ డైలాగ్ అన్నాడు అనేది క్లియర్. దాని తర్వాత అది రాజకీయాలకు తీసుకొచ్చి దాన్ని వాళ్ళ ప్రత్యర్థుల మీదకి, వాళ్ళ అత్యంత దగ్గర కూడా ప్రత్యర్థులు, ఇప్పుడు గవర్నమెంటే అందరికీ ప్రత్యర్థులు, గవర్నమెంటే ప్రతిపక్షాలకు ప్రత్యర్థి అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా. కాబట్టి అల్లు అర్జున్ డైలాగ్ను వీళ్ళు ఇట్లా బ్రహ్మాండంగా వాడుతున్నారు. ఈ డైలాగు వాడడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఆ డైలాగ్ అనేది కొద్దిగా వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది రాజకీయాలలో. అరే అమ్మా ఈ రప్ప రప్ప నరకుడేంది, రప్ప రప్ప వచ్చుడేంది, రప్ప రప్ప 3.0 అంటే రప్ప రప్ప అంటే ఇంకా అంతే రఫ్ అండ్ టఫ్ తెలుసుగా యాట తలగా రప్ప రప్ప అంటే అంత కసితో నర్తమని. ఇక్కడ రాజకీయాల్లో కూడా ఇక్కడ వీళ్ళు లోడింగ్ 3.0 అంటున్నారు, అది కూడా కసియే. అంటే మూడోసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వస్తుంది అని చెప్పేసి హరీష్ రావు వాళ్ళు ధర్నా చేసిన దగ్గర కొంతమంది కార్యకర్తలు లేకపోతే అక్కడ పార్టిసిపేట్ చేసిన రైతులు పట్టుకొచ్చిన ఒక ఫ్లెక్సీ, అది అందరు అవే ఫ్లెక్సీలు పట్టుకున్నారు. అక్కడ జగన్ వాడుతున్నారు అదే చంద్రబాబు గవర్నమెంట్ను రప్ప 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 నరికేస్తామని అర్థం వచ్చేటట్లు ఆయన మాట్లాడేసిండు. ఎనీవే ఇది ఇప్పటితో అయిపోయేటట్టు ఏం కనిపిస్తలేదు ఆ డైలాగ్ వైబ్రేషను. ఇంకా ముందు ఈ రపరప రాజకీయాల్లో చాలా దుమారం రేపే అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఎందుకంటే అది రీచబుల్, జనానికి రీచ్ చాలా ఈజీగా కనిపిస్తుంది. ప్రతిపక్షాలు కూడా చేసే కార్యక్రమాలు జనాలకు రీచ్ కావాలంటే ఈజీగా రీచ్ అయ్యే కార్యక్రమాలు, ఈజీగా రీచ్ అయితే బెటర్ అనే కార్యక్రమాలు చేస్తుంటారు కదా. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అవి ఎన్ని చేసినా రీచ్ కావు, కానీ ఇట్లాంటి డైలాగులతోనే ఆ కార్యక్రమం మొత్తం రీచ్ అవుతుంది. ఆ పడాంచెరులో ఏనో అక్కడ ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ కాడ చేసిన ఒక ప్రోగ్రాము, అక్కడ ఎక్కడో చేసిన ప్రోగ్రాము ఈ మనం మాట్లాడుకుంటున్నాము, లేకపోతే ఇట్లాంటి వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటే ఆ రపరప అనే డైలాగ్తోనే. లేకపోతే ఆడ ఏం జరిగిందో ఎవరు పెద్దగా పట్టించుకోకుండ్రి. ఆ డైలాగ్ ఉన్న పవరు మొత్తం రాజకీయాలను కూడా ఊపేస్తున్నది. చూద్దాం అల్లు అర్జున్ ఊపు సినిమా రంగం కాదు, సినిమా టు హీరో వర్సెస్ సీఎం, ఇప్పుడు ప్రతిపక్షాలు వర్సెస్ ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.